ఎరా చాలా రోజుల తర్వాత వచ్చినావు, ఎలా ఉన్నావు? బాబాయ్ నాకు 1,00,000 రూపాయలు కావాలి. ఫీజు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు బాబాయ్. అరే నువ్వు మన ఇంటి పిల్లోడివే కదరా, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో నా దగ్గర డబ్బులు లేవురా. చెప్పండి అన్న. మా అన్న కొడుక్కి 1,00,000 రూపాయలు డబ్బులు కావాలరా. ఇచ్చేస్తాడులే, త్వరగా కొద్దిగా సాయం చేయరా. నేనే మీ దగ్గర వడ్డీకి తీసుకుంటా కదన్నా. ఒరే నేను చెప్తా ఉండేది అర్థం చేసుకోరా. మీరు చెప్పేదేందో నాకు అర్థం కావడం లేదు. ఒక పని చేయి, సాయంత్రం మన దగ్గర పోయి డబ్బులు ఇప్పించుకో. సరే బాబాయ్. అలాగే ప్రతి నెల 2వ తేదీ వడ్డీ కట్టడం మర్చిపోకు. నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు బాబాయ్, ప్రతి నెల 2వ తేదీ నేను కట్టేస్తాలే. డబ్బులు వేస్ట్ గా ఖర్చు పెట్టకరా. సరే బాబాయ్. రే 1,00,000 రూపాయలు పంపిస్తా. సరే అన్న. వాడు రాగానే 1,00,000 రూపాయలు ఇచ్చి ప్రతి నెల వాడు వడ్డీ డబ్బులు కట్టగానే నాకు వచ్చి ఇవ్వు. రే డబ్బులు ఎవరు అంటే నీవే అని చెప్పు. అరే నువ్వు మన ఇంటి పిల్లోడివే కదరా. నా వాళ్ళే అంటారు కానీ డబ్బు విషయం రాగానే అందరూ పరాయి వాళ్ళే.